హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో లెహెంగా స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. కటింగ్ చూసారు కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ డబల్ లైనింగ్తో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ ఈ లైనింగ్లు స్టిచ్ చేసుకుందామండి. ఇవి 8 పీసెస్ కట్ చేసాం కదా, ఇవి యాడ్ చేసుకోవాలి. ఎటు నుంచి యాడ్ చేసుకోవాలో చెప్పిస్తాను. ఇవి పెద్దవి వచ్చి 2 వస్తాయి, ఈ ఫోల్డింగ్ వచ్చినవి 2 వస్తాయి. ఈ చిన్న పీసులు 4 వస్తాయి. ఇవిగోండి, ఇవి 4, ఇవి 2, ఇవి 2. ఈ పెద్ద పీస్కి అటొకటి ఇటొకటి యాడ్ చేసుకోవాలి. ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇలా చూడటానికి బాగుంటుంది. యాడ్ చేసేది ఎప్పుడు క్రాస్కి క్రాస్ యాడ్ చేయండి, నీట్గా ఉంటుంది చూడడానికి. ఈ పెద్ద పీస్కి చిన్న పీస్ ఇటువైపు యాడ్ చేసాం కదా, ఇటువైపు ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ క్రాసే యాడ్ చేయాలి. ఇంకా 3 కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. 2 ఇలా యాడ్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ కుట్లు కింద వైపుకి పెట్టుకొని ఇంకో పీస్ ఉంది కదా, అది పైన పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఈ కుట్లు ఉన్నాయి చూడండి, ఇవి పైకి వచ్చేటట్టు పెట్టుకుని మొత్తం కలిపేసుకోవాలి రౌండ్గా. ఇలా ఇటొక కుట్టు అటొక కుట్టు వేసేసుకోవాలి. రౌండ్ వచ్చేయాలి. ఈ కుట్లన్నీ బయటికి కనిపించాలి, ఒకవైపుకి బయట వైపుకి. ఇంకా ఇటొక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. దీనికి పైన కుట్టేది ఏమి ఉండదండి, ఈ కింద యాడ్ చేయాల్సి వచ్చింది కదా, అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని సైడ్ ఒక స్టిచ్ చేసుకోవాలి. మనం అతికేయాల్సిన చోట ఇలా ఓపెన్ వచ్చింది కదా, మనం యాడ్ చేయడానికి కట్ చేసుకున్నది ఇలా క్లోజ్ అయ్యింది. ఈజీగా అర్థం అవడం కోసం ఇక్కడ కట్ చేసేసుకోవాలి 2 పీసెస్గా. ఇది ఇలా వస్తుంది. ఈ ఓపెన్స్కి ఈ ఓపెన్స్ అలా షైనింగ్ ఎటు ఉందో చూసుకొని ఈ షైనింగ్ తిప్పుకొని కుట్టుకోవడం. ఇటు షైనింగ్ ఉంది, ఇది అటువైపు వస్తుంది. ఈ షైనింగ్ ఉంది కదా, లోపల వైపు షైనింగ్ రావాలి. ఈ 2 ఇలా పెట్టుకొని కుట్టుకోవడం. ఇలా
ఇలా కుట్టుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. అంతే, ఒక స్టిచ్ సరిపోతుంది. మళ్ళీ కింద వైపు దీనికి ఎదురుగా ఉంది కదా, దీనికే అతుకు పడాలి. ఇలా ఈ షైనింగ్ లోపల వైపు పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఈ కుట్లు చూసుకోవాలండి ఒకసారి, ఇది లోపల వైపుకు ఉండాలి, ఇది లోపల వైపు ఉండాలి. ఇలా పెట్టుకుంటే పైకి నీట్గా రావాలి. ఇటువైపు కుట్టారనుకోండి మళ్ళీ తేడా వస్తుంది, మళ్ళీ విప్పుకోవడం లాగా ఉంటుంది అంతా. ఈ రెండు యాడ్ చేసేసుకోవడం. ఇట్లా షైనింగ్ ఉంది కదా, ఇటు తిప్పేసుకోవాలి. 2 పీసులు వస్తాయి, ఇదొకటి ఇదొకటి. ఇది నడుము, ఇది నడుము. పైన కట్ చేసుకున్నాం చూడండి మనం, ఇది నడుము, ఇది షైనింగ్ ఉంది. ఇదంతా ఫ్లేర్, ఇదంతా ఫ్లేర్. అతుకులు చూడండి, 2 ఒక చోటకు వచ్చినాయి. ఇలా రావాలి. ఇది మెయిన్ క్లాత్ అండి, బెనారస్. దీన్ని 4 పార్ట్లు చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ యాడ్ చేసేసుకుని ఓవర్లాక్ చేశాను. ఈ కొసలు తాళ్ళు బయటికి రాకుండా ఉంటాయని నీట్గా ఓవర్లాక్ చేసుకున్నాను. ఇవి కలుపుకొని ఇవి 2 భాగాలు. ఇక్కడికి ఇది ఫోల్డింగ్ వచ్చిన చోటకి సగం అన్నమాట. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ 2 కలుపుకొని ఇంకో ఫోల్డింగ్, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. దేనికంటే 4 భాగాలు చేసుకున్నాం. ఇప్పుడు ఇలా మార్క్ పెట్టుకోవాలి, కనపడుతుంది కదా, ఇలా మార్క్ 4 భాగాలుగా చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఫ్రిల్స్ కోసం నీట్గా కొలత ప్రకారం ఫ్రిల్ పెట్టుకుంటే మళ్ళీ ఓడ తీసే పని లేకుండా సరిపోతుంది. ఇలా 2 మడతల మీద నేను కొలుచుకుంటున్నాను. ఈ చివర ఒక 1/2 ఇంచ్ స్టిచ్ కోసం నేను ఓవర్లాక్ ఒకటే చేశాను, స్టిచ్ వేయలేదు. ఒక 1/2 ఇంచ్ ఇవతల నుంచి నేను కొలుచుకుంటున్నాను. మొత్తం 2 మడతల మీద నాకు ఎంత వచ్చిందో చూసుకుంటున్నాను. 40 ఇంచెస్ వచ్చింది. 2 మడతల మీద 40 ఇంచెస్ అంటే మొత్తం 80 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రిల్ ఎంత పెట్టుకోవాలి అంటే 1 ఇంచ్ ఫ్రిల్ పెట్టుకునేటప్పుడు ఎంత వస్తుందో చూడాలి. క్యాలిక్యులేటర్ తీసుకొని మొత్తం రౌండ్ వచ్చేసి ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి 80 ఇంచెస్ ఉంది. దీన్ని డివైడెడ్ బై మనకి బాడీ చుట్టుకొలత ఎంత ఉంది, ఈ బాడీకి 30 ఇంచెస్ వచ్చింది కింద. దీనికి కదా మనం యాడ్ చేసేది, ఇదే చూసుకోవాలి. డివైడెడ్ బై 30 ఎంత వస్తుంది, 2.6. 2.5 పాయింట్లు పైగా పెట్టుకోవాలి ఒక్కొక్క ఫ్రిల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల, ఇలా లెక్క చేసుకొని పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్. మళ్ళీ ఫ్రిల్ వేసి తీసుకొని ఇలా అవ్వదు. ముఖ్యంగా బిగినర్స్కి ఏమవుతుందంటే ఎంత ఫ్రిల్ పెట్టుకోవాలి ఏమి తెలియక పెట్టుకోవటం, మళ్ళీ ఓడ తీసుకోవటం ఇలా అవుతూ ఉంటుంది. ఇలా లెక్క తీసుకొని స్టిచ్ చేసుకోవటం వల్ల ఓడ తీసే పనే ఉండదు. ఫస్ట్ నేను ఈ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఓవర్లాక్ దగ్గర 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా మంచి వైపు తిప్పేసుకొని ఇక్కడి నుంచి స్టిచ్చెస్ వేసుకోవాలి. మనం ఇందాక కొలుసుకున్నాం కదా లెక్క,
ఎలా ఎలా ఒక్కొక్క ఫ్రిల్కి 2.6 వచ్చింది. 6 ఇంచెస్లో మనం ఫ్రిల్ పెట్టుకోవాలి. మనం ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అనుకుంటే ఈ మిగతాదంతా ఈ 1 ఇంచ్ కిందకి వెళ్ళిపోవాలి. 1 ఇంచ్ ఫ్రిల్ మనకి ఒక్కొక్క ఫ్రిల్ కోసము 2.6 ఇంచెస్ అంటే 2.5కి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా అంతా కూడా దీని కిందకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు కలుపుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ దీని కిందకి వెళ్ళిపోవాలి. ఇలా కిందకి వెళ్ళకపోతే ఇలా సూది పైకి లేపుకొని ఈ 2 మార్కులు కలుపుకుంటూ పెట్టుకోవాలి. ఇది ఒక ఫ్రిల్లు. అది మళ్ళీ ఈ ఫ్రిల్ దగ్గర నుంచి 2.5 దగ్గర 1 ఇంచ్ దగ్గర ఒక మార్కు, 2.6 దగ్గర ఒక మార్కు. ఈ ఎక్స్ట్రా అంతా కిందకి వెళ్ళిపోవాలి. ఇంతేనండి ఇక ఫ్రిల్స్ అన్నీ. ఫ్రిల్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కు, 2.6 దగ్గర ఒక మార్కు. ఈ ఫ్రిల్ మొత్తం ఈ చివరి వరకు కుట్టేయకూడదండి. ఎందుకంటే మనం ఫ్రిల్ మడత పెట్టేది మళ్ళీ దాని కిందకి వెళుతుంది. అందుకని మొత్తం కుట్టేయకూడదు. 1 ఇంచ్ కుల్ని కలుపుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కిందకి వెళ్ళిపోవాలి. ఇలా నేను సగం కుట్టానండి. సగం వచ్చేసి మనకి 15 ఇంచెస్ రావాలి కదా. ఒకసారి కరెక్ట్ కుట్టామో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్గా 15 ఇంచెస్ ఉంది. ఈ మార్క్ పెట్టుకున్నాం చూడండి, కట్ చేసి ఇది సగం దగ్గర పెట్టుకున్నాం మనం మార్కు. ఈ మార్క్ దగ్గరికి 15 ఇంచెస్ రావాలి. కరెక్ట్గా 15 ఇంచెస్ వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ ఈ కుట్టు దగ్గర పెట్టుకొని ఇక్కడ వరకు కొలుసుకోవాలి. చూడండి 15 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. ఇలా మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. నేను మొత్తం రౌండ్ కుట్టేశానండి. చూడండి ఇలా కొలుసుకొని కుట్టుకోవడం వల్ల ప్రతి ఫ్రిల్లు 1 ఇంచ్తో పాటు వచ్చింది. చూడండి అంతా నీట్గా కనిపిస్తుంది. చూడండి ఏది చూసినా 1 ఇంచ్ గ్యాప్తోనే వస్తాయి. 1 ఇంచ్ ఫోల్డింగ్తో వస్తాయి. ఇప్పుడు 30 ఇంచెస్ ఉంది లేనిది చూసుకోవాలి మనం. ఈ నడుము చుట్టూ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్, ఈ సగం వచ్చేసి 15 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇలా పెట్టుకొని ఇదిగోండి 15 ఇంచెస్ ఉంది కరెక్ట్గా. ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని బాడీకి యాడ్ చేసుకోవాలి. ఈ బాడీ ఉంది కదా, ఇది మంచి వైపు తిరిగేసుకోవాలి. కుట్లు లోపలికి వెళ్ళిపోతే ఇది మంచి వైపు అవుతుంది. ఇలా పెట్టుకొని ఈ లెహంగా ఫ్రిల్స్ తిరగేసుకోవాలి. తర్వాత ఈ బాడీని దీని లోపల పెట్టేసుకోవాలి. ఇలా ఈ నడుం పార్ట్ ఇలా తీసుకోవాలి. మనం కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర ఆ కుట్టు కలిసేలా పెట్టుకోవాలి. ఈ కుట్టు దగ్గర నడుంది. కుట్టు మధ్యలోకి వస్తే బాగోదు, సైడ్కి ఉండాలి. ఒకటే కుట్టు ఉంటుంది దీనికి రౌండ్ కలిపేటప్పుడు. ఆ ఒక కుట్టు చూసుకోవాలి. ఇదిగో చూడండి ఒక కుట్టు, ఈ కుట్టు ఒక చోట కలిసేటట్టు ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకుని రౌండ్ కుట్టేసుకోవాలి ఒక కుట్టు.
1/2 ఇంచ్ గ్యాప్తో చుట్టూ కుట్టేసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇక్కడ మొత్తం రౌండ్ స్టిచ్ చేసేసుకోవాలి. బాడీని ఈ లెహంగా ఫ్రిల్స్కి యాడ్ చేసేసుకోవాలి. దీని తర్వాత సాటిన్ రావాలి. సాటిన్ యాడ్ చేసుకోవాలి. సాటిన్ కూడా అంతే, ఈ స్టిచ్చెస్ పైకి ఉండాలి. సాటిన్ దీనికి తొడిగేసుకొని ఇది కూడా అంతే సైడ్కి పెట్టుకోవాలి స్టిచ్. దీనికి 2 వైపులా స్టిచ్చెస్ వస్తాయి. ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది, అక్కడక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి దీనికి సరిపడా. ఇక్కడ స్టిచ్ వచ్చింది కదా, ఈ స్టిచ్ పక్కన ఇది పెట్టేసుకొని మొత్తం రౌండ్ కుట్టేసుకోవడమే. కొంచెం నీట్గా కుట్టుకోవాలండి. ఈ అడుగున వేరే క్లాత్ ఈ ఫ్రిల్స్ డిస్టర్బ్ అయ్యేది ఉంది, డిస్టర్బ్ అవ్వకుండా, కింద ముడతలు పడకుండా, బాడీ ముడతలు పడకుండా, ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వకుండా కుట్టుకోవాలి. ఇది అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా చిన్నగా పెట్టుకోవాలి అంతే. 1 వస్తాయి అంతే, 4, 5 అలా వస్తాయి. చూడండి, రౌండ్ కుట్టేసుకున్నాను నీట్గా. అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ వచ్చినాయి అంతే. ఇటు ఒక 4, ఇటు ఒక 4 వచ్చినాయి. ఇప్పుడు కాటన్, ఈ సాటిన్ ఒకవైపు కలిపాను చూడండి, ఇది వచ్చేసి రివర్స్లో కలుపుతాను. ఎందుకంటే ఇక్కడ ఓవర్లాక్ చేయడానికి బాగా బొద్దుగా ఉంటుంది కదా, మిషన్ మీద ఎక్కదు. ఒకవేళ మెయిన్ క్లాత్ కట్ అయిపోయినా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ స్టిచ్చెస్ ఏమి బయటికి కనపడకుండా కుడతాను. ఇలా చూడండి, ఈ బాడీ వైపు ఇలా పెట్టుకొని ఈ స్టిచ్చెస్ మనకు కనపడేటట్టు పెట్టుకోవాలి. పైకి ఇటువైపు యాడ్ చేసుకోవాలి. ఇటువైపు మొత్తం తిరగేసేసుకోవాలి. అయిపోయింది, 2 లైనింగ్లు యాడ్ చేసేసాం కదా, తిరగేసేసుకోవాలి. ఇదిగోండి, లోపల వైపు స్టిచ్చెస్ కనపడట్లేదు చూడండి. దీని అడుగున ఉంటాయి అన్నమాట. ఇటువైపు పెట్టి కుట్టుకోవడం వల్ల లోపలికి వెళ్ళిపోతాయి, పైకి స్టిచ్చెస్ అనేవి కనపడవు. చిరాగ్గా కూడా ఉండదు పిల్లలకి. 2 ఇంచెస్ షోల్డర్ నుంచి కింద ఫ్లోర్ వరకు 50 ఇంచెస్ ఉండాలి. ఇదిగోండి, 55 ఇంచెస్ ఉంది. అంటే ఒక 5 ఇంచెస్ మనం ఈ ఫిల్ట్ వేసేసుకోవాలి. ఫస్ట్ దీనికి ఫిల్ట్ వేసుకోవాలి, తర్వాత లైనింగ్ ఎంత ఎక్స్ట్రా ఉంటే అంతా మడిచేసి కుట్టుకోవడమే. ఫిల్ట్ ఎప్పుడు కూడా దీనికి ఈ బార్డర్ కిందకి వెళ్ళేటట్టు ఇలా కుట్టుకోవాలి. 5 ఇంచెస్ వేసుకోవాలి. చూడండి,
ఇలా తిరగేసేసుకోవాలి. మనం ఈ బార్డర్ దగ్గర కుట్టుపడాలి. ఇక్కడి నుంచి 5 ఇంచెస్ ఫిల్ట్ రావాలి. మొత్తం ఫిల్ట్ 5 ఇంచెస్ అన్నప్పుడు ఇవి 2 మడతల మీద కాబట్టి 2½ ఇంచ్ రావాలి. ఈ మడత వచ్చేసి 2½ ఇంచ్ రావాలి. ఏది కూడా ఈ కుట్టు దగ్గర మొదలు పెడితే మనకి నీట్గా ఉంటుంది. ఈ కుట్టు దగ్గర కలిసేటట్టు పెట్టేసుకుని ఫస్ట్ ఒకసారి కొలుసుకోవాలి. 2½ ఇంచెస్ ఉంది లెంత్, కొంచెం ఎక్స్ట్రా ఉంది, కొంచెం లోపలికి మర్చుకోవాలి. 2½ ఇంచ్ ఇక్కడ పెట్టుకోవాలి. ముడతలే పడకుండా నీట్గా వేసుకోవాలి. ఈ బిగినర్స్కి చాలా కష్టం అండి ఇది, నీట్గా అయితే రాదు. ట్రై చేయగా వచ్చేస్తుందండి. ఈ కుట్టు కలిసేటట్టు ఉండాలండి, చూడడానికి నీట్గా ఉంటుంది ఎప్పుడు. ఈ కుట్టు మీద ఈ కుట్టు పెట్టుకొని 2½ ఇంచ్ ఉంది లెంత్ చూసుకొని ఈ కుట్టు మొత్తం రౌండ్ మొత్తం ఈ బార్డర్ దగ్గరే పడేటట్టు చూసుకోవాలి. ఈ గ్యాప్ వచ్చేసి 2½ ఇంచ్ ఉండేలా చూసుకోవాలి రౌండ్ మొత్తం అంతే. కింద క్లాత్లు ఏమి కుట్లు కింద పడకుండా చూసుకోవాలి, సూది కింద పడకుండా ఇలా మడత పెట్టుకోవాలి నీట్గా. మళ్ళీ 2½ ఇంచ్ ఉంది లేనిది చూసుకోవాలి. టూ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా సర్చ్ చేసుకుని మొత్తం ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి. రౌండ్ మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. చూడండి, కొలుసుకొని నీట్గా కుట్టడం వల్ల కరెక్ట్గా కలిసిపోయింది. చూడండి, ఇక్కడ వరకు నీట్గా వచ్చేసింది. ఇక్కడ వరకు రౌండ్ మొత్తం కొంచెం నెమ్మదిగా అయినా కూడా ఇలా కొలుసుకొని కుట్టుకోవాలి. కొందరికి మడత కూడా కుదరదు, ముడతలుగా వచ్చేస్తుంది. ఇలా కొలుసుకోవటం వల్ల అలా ఏం రాకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఈ బార్డర్ దగ్గర పడింది నీట్గా, స్టిచ్ నీట్గా వచ్చేస్తుంది. ఐరన్ చేసుకుంటే నీట్గా కనపడుతుంది. ఇక్కడ వేసుకోవడం వల్ల ఫిల్ట్ వేసామని కూడా తెలియదు, అలా వస్తుంది. ఇప్పుడు ఈ లెంత్కి లైనింగ్ లెంత్ చూసుకొని ఈ లెంత్ కన్నా లైనింగ్ 1 ఇంచ్ లోపలికి ఉండేలా, తక్కువ ఉండేలాగా మడత పెట్టుకుని కుట్టేసుకోవడమే. శాటిన్ అంతే, కాటన్ కూడా అంతే. శాటిన్ మడత పెట్టుకోవడం కోసం ఇలా పెట్టుకోవాలి. లెహంగాని ఇలా మడత పెట్టుకుని ఇలా విదిలిస్తే కిందకు వస్తుంది. చూడండి, ఇదిగోండి, మెయిన్ క్లాత్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు 2 ఇంచెస్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మెయిన్ క్లాత్ కన్నా 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది, సరిపోతుంది. అలాగే ఇది కూడా, కాటన్ కూడా. ఇది కుట్టుకునేటప్పుడు అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టాల్సి వస్తుంది. చూడండి, ఇలా 1 ఇంచ్
ఇలా 1.5 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ లూజ్ వచ్చింది కదా, ఇది ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎందుకనంటే ఇలా క్రాస్ వచ్చింది కాబట్టి ఇలా మడత పెట్టినప్పుడు అలా ఎక్కువే ఉంటుంది. అందుకని ఈ కరెక్ట్గా ఇక్కడ చూసుకొని ఈ లూజ్ వచ్చింది ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అది ఇలా రౌండ్ మొత్తం కుట్టేసుకోవడం. సాటిన్ లైనింగ్ ఫోల్డింగ్ చేసేసానండి. ఇంకా ఈ కాటన్ ఉంది. కాటన్ కిందకి ఎక్స్ట్రా ఎంత ఉందో చూసుకోవాలి. 3.5 ఉంది. మొత్తం 3.5 కనిపిస్తుంది కదా, 3.5 కింద నుంచి 3.5 పెట్టుకోవాలి. ఇక్కడికి మడత ఇలా పెట్టాలి. ఇలా ఒక మడత పెట్టుకుని ఇది ఇంత మడత పెట్టుకుని ఈ మొత్తం కూడా 3.5 ఇలా నీట్గా చూసుకుంటే తెలిసిపోతుంది ఎంత మడత పెట్టుకోవాలనేది. ఇలా మడత పెట్టేసుకుని ఈ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవడం. ఎండ్ లైనింగ్లు స్టిచ్ చేసేసాను మడత పెట్టేసి. లెహంగా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా ఒకసారి నీట్గా లైన్గా మడత పెట్టుకొని ఇలా పైకి లేపుకొని ఇలా ఇదిపామనుకోండి, ఏదన్నా కిందకి కనపడుతుందా లైనింగ్ తెలుస్తుంది. చూడండి ఎక్కడ కనపడట్లేదు. చూడండి ఇలా రావాలి. ఇది ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంతేనండి లెహంగా స్టిచ్చింగ్. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.